అందరికీ నమస్కారం అండి. నా పేరు కృష్ణదీప్తి. కల్పనాదేవి కలం పేరుతో గాయత్రీదేవి గారు రచించిన వరించిన పెన్నిది 3వ భాగాన్ని చదువుతున్నాను. భోజేషు మాత అని అన్నది భార్య విషయంలో. నేను మీకు కేవలం పంట మనిషిని మాత్రమే అంది తలదించుకుని గట్టిగా నొక్కి చెబుతూ చెండి. నేను నిన్ను వంట మనిషిగా చూడటం లేదు చెండి. అలా మాట్లాడి నా మనసును గాయపరచకు ప్లీజ్ అన్నాడు ఆయన వేడుకోలుగా. అంటే కళ్ళు పెద్దవి చేసి చూసింది చండిక. అంటే నిన్ను నా ఆప్తురాలిలా, స్నేహితురాలిలా, కావలసిన దానిలా. ప్రతి భావానికి భాష ఉండదు చండి. నీలో నేను నా తల్లిని చూస్తున్నాను, చెల్లిని చూస్తున్నాను, అత్యంత ఇష్టమైన దానిగా. అపార్థం చేసుకోకు సుమా అన్నాడు మధ్యలోనే ఆపేస్తూ కంగారుగా. థ్యాంక్స్ సార్. అందుకేనా ఇంటికి అవన్నీ పంపారు? అసలు నా జీతం ఎంత అంది మనస్సు ఆహ్లాదభరితం కావగా. ఎంత అంటే నీకు ఇంత అని విలువ కట్టలేను చండి. నువ్వు సంతోషంగా ఉండటం నాకు ముఖ్యం. అందుకోసం ఏదైనా చెయ్యాలి అనిపిస్తుంది. ప్రతిదీ భూదద్దంలో నుంచి చూడకు బేబీ. జస్ట్ ఫ్రెండ్షిప్ కోరుతోంది నా మనస్సు, అంతే అనేసి లేచి వెళ్ళిపోయాడు విశ్వపాణి. చండిక హృదయం రాగరంజితమైంది. పెదవిని కొరుక్కుంది. ఆ రాత్రి తండ్రి కూతుళ్ళ భోజనాలు అయినాక 10ంటికి పాలను తీసుకుని వెళ్ళింది. పైన జడ్జి గారు పడుకుని ఉన్నారు. నిశ్శబ్దంగా పాల గ్లాసు టేబుల్ మీద పెట్టి మూత పెట్టి ప్రీతి గది వైపు వెళ్ళబోతూ ఆగిపోయింది సడన్ బ్రేక్ వేసినట్టుగా. ప్రీతి గదిని దాటి వెళుతూ ఓసారి చుట్టూ చూసి మేనత్త వాటా వైపుగా వెళ్ళింది. పాల గ్లాసు ప్రీతి గదిలో పెట్టి ఆమెను అనుసరిస్తూ తను వెళ్ళింది చండిక. దిలీప్కి పెళ్లి జరిగి 3 మాసాలు అయ్యిందని, అతని భార్య పేరు సఫల అని పంకజాక్షి మాటల వల్ల తెలుసుకుంది. కానీ ప్రీతి దిలీప్ వివాహితులని తెలిసి కూడా అతన్ని ఎందుకు అభిమానిస్తుందో మాత్రం ఆమెకు అర్థం కాలేదు. అది తెలుసుకుందామనే అనుసరించింది. ప్రీతి తిన్నగా వెళ్ళి దిలీప్ గది ముందు ఆగి మునివేళ్లతో కిటికీ తలుపులు నెట్టింది. ఆమె వెనుకగా నిలబడిపోయింది చండిక. కిటికీ తలుపులు తెరుచుకున్నాయి. ఆశ్చర్యంగా దిలీప్ బెడ్కి సఫల బెడ్కి మధ్యన పరదా వేలాడుతూ కనిపించింది. దిలీప్ నిద్రపట్టక బెడ్ మీద దొల్లుతున్నాడు. సఫల బెడ్ మీద దిండున అనుకుని కూర్చుని టేబుల్ లైట్ వెలుగులో చదువుకుంటూ ఉంది. మనిషి పచ్చగా, పొట్టిగా, అందంగా, కన్నెరగా ఉంది. జుట్టుని రిబ్బన్తోటి కట్టేసి చెవులను జూకాలు పెట్టుకుని నైటీలో ఉంది. మెడలో ఏమున్నాయో తెలియలేదు. ముఖాన ఎర్రని బొట్టు మాత్రం కనిపిస్తోంది. కళ్ళు చిన్నవైనా చురుగ్గా మెరుస్తున్నాయి. దిలీప్ లేచి పరదాను తప్పించి వెళ్ళి సఫల బెడ్ మీదకు కూర్చున్నాడు. అతని కళ్ళల్లో తీవ్రత కనిపిస్తోంది. ప్రీతి నిటారుగా మారిపోయింది. సఫల నిదానంగా చూసింది అతని వైపు. మన పెళ్ళి జరిగి ఎన్నాళ్ళయిందో గుర్తుందా అన్నాడు. సరిగ్గా 3 నెలలయ్యింది అంది కామ్గా. నేను ఇలా ఎన్నాళ్ళు నీ అనుగ్రహం కోసమని తపస్సు చేయాలి? తపస్సు చేయమని ఎవరన్నా నిన్ను? అంటే నాదే లేటా అంటూ దగ్గరకు జరిగి భుజం పట్టుకుని మీదకు లాక్కోపోయాడు దిలీప్. డోంట్ టచ్ మీ అంది అతని చేతిని గట్టిగా విడిపించుకుంటూ దూరంగా జరిగిపోతూ కోపంగా సఫల. ఏమిటిది సఫల? నిన్ను నేను ఏ విధంగా అర్థం చేసుకోవాలి? మొదటి రాత్రి 3 బాగాలేదన్నావు, ఊరుకున్నాను. 2వ రాత్రి ఇంట్లోకి రాకూడదు అన్నావు. ఆ తర్వాత ఒంట్లో బాగాలేదు అన్నావు. ఆ పైన నన్ను సరిగ్గా అర్థం చేసుకోవాలి అన్నావు. 3 నెలలు టైం ఇచ్చాను. ఇప్పుడు అసలు తాకద్దు అంటున్నావు. అసలు నీ ఉద్దేశం ఏంటి? ఇది ఇష్టమా అయిష్టమా? అదేదో తేల్చి చెప్పేస్తే సంతోషిస్తానుగా. ఈ పరదాలు దూరాలు ఇంకా నా వల్ల కాదు. ప్లీజ్. నాకు 27వ సంవత్సరం వచ్చేసింది. ఓపిక పట్టడానికి కూడా ఒక హద్దు ఉంటుంది కదా అన్నాడు విసుగ్గా చూస్తూ దిలీప్. సారీ దిలీప్, నాకు నాకు నువ్వంటే ఇష్టం లేదు అంది ఖచ్చితంగా మనస్సులో ఉన్న విషయాన్ని బయట పెట్టేస్తూ సఫల. థ్యాంక్స్. ఆ విషయం రాబట్టడానికే ఈవేళ తెగించాను. నేనంటే ఇష్టం లేనప్పుడు
అసలు నన్నెందుకు పెళ్లి చేసుకున్నావు? ఎన్నాళ్ళు మోసం చేయాలనుకున్నావు? కోపంగా అన్నాడు. నిన్ను మోసం చేయాల్సిన అవసరం నాకు లేదు. మనస్సులో విషయం ఎలా చెప్పాలో తెలియక ప్రతి రాత్రి నరకం చూసేది నేను కావాలని చేసుకోలేదు ఈ పెళ్ళి. ఆ ఆదిశేషయ్య చేశాడు. ఆయన తను పోయే వరకు కలిసి ఉండాలని కోరాడు. అందుకనే నీకు చెప్పలేక లోపల దాచుకోలేక సతమతమవుతున్నాను. ఈవేళ నోరు కాస్త జారింది అంది. సంతోషం. నేనంటే ఇష్టం లేదన్నాక నిన్ను భార్యగా చూసే విశాల హృదయం నాకు లేదు, కానీ నా ముఖాన డైవర్స్ పారే ఈ విరహగీతాలు పాడే ఓపిక నాకు లేదు అన్నాడు. నేను డైవర్స్ ఇస్తే నీ మేనమామ కూతురు ప్రీతిని కట్టుకుని కులుకుదావనేగా? హేళనగా చూస్తూ ప్రశ్నించింది సఫల. నాకు ఇష్టమైన దాన్ని కట్టుకుంటాను. అది నీకు అనవసరం. నీకు నేను ఇష్టం లేకపోవచ్చు, నా విలువ నీకు తెలియకపోవచ్చు, నన్ను ప్రేమించే రసహృదయం నీకు లేకపోవచ్చు, కానీ నన్ను ఇష్టపడేవాళ్ళు, నన్ను కోరి ప్రాణం పెట్టేవాళ్ళు, నన్నే సర్వస్వంగా ప్రేమించేవాళ్ళు నాకు ఉన్నారు. నీ దృష్టిలో నేనెందుకు పనికిరాకపోయినా నా కోసమని పడిగాపులు పడేవాళ్ళు నాకున్నారు. ఈ ప్రపంచంలో నువ్వు ఒక్కదానివే ఆడదానివి కాదుగా. నేను నీ కాళ్ళు పట్టుకుని ప్రాధేయపడ్డానికి ఇష్టం లేదట. అసలు ఆ మాట చెప్పడానికి నోరెట్లా వచ్చింది? నాకు నువ్వంటే ఇష్టం లేదు, కానీ పెద్దవాళ్ల మాట తీసేయలేక ఎలాంటి స్పందన లేకపోయినా నోరు మూసుకుని తాళి కట్టేస్తాను. కానీ నీలా ఇష్టం లేదని మాత్రం ముఖం మీద చెప్పలేకపోయాను. ఎంత ఇష్టం లేకపోయినా మనస్సు చంపుకుని నీతో కాపురం చేయడానికి సిద్ధపడ్డాను. అంతేకాని ఇష్టం లేదని ముఖం మీద చెప్పడానికి నా సంస్కారం అడ్డు వచ్చేసింది. కానీ నువ్వు ఇంత ఖచ్చితంగా, స్పష్టంగా, నిర్భయంగా చెప్పేయగలిగావు. శభాష్. ఇక ఈ కంఠంలో ప్రాణం ఉండగా నిన్ను తాకను. నాకు కన్ను వంకరా, కాలొంకరా, లేక గుణం వంకరా? ఎంత మాటన్నావు? నా జీవితం, నీ జీవితం నాశనం అయిపోయినా సరే నిన్న దృష్టితోటి చూస్తే నన్ను నీ ఎడంకాలి చెప్పు తీసుకుని కొట్టు అంటూ పళ్ళు కొరికి పరదాను లాగి వెళ్ళి తన మంచం మీద పడుకున్నాడు దిలీప్. అసహనం, కోపం, పౌరుషం అతన్ని ఉక్కిరిబిక్కిరి చేసేశాయి. కానీ సఫల మాత్రం నిర్భయంగా పడుకుంది. ఆ అమ్మాయి ధోరణి అసలు చండికకు అర్థం కాలేదు. భయం లేదు, జంకు లేదు, జీవితం ఏమవుతుందో అనే దిగులు లేదు. ప్రీతి వెనుదిరిగి వచ్చేయబోతూ చండిక తగలటంతో గతుక్కుమంది. చండిక ప్రీతి చెయ్యి పట్టుకుని ఆమె గదిలోకి లాక్కెళ్ళి మంచం మీద కోలేసి పాల గ్లాసు చేతికిచ్చి మంచం దగ్గర కుర్చీ లాక్కుని కూర్చుంటూ, ఇప్పుడు చెప్పు, అసలు ఏమిటి నీ మనసులో ఉన్న బాధ అంది ఆసక్తిగా చూస్తూ. ఒక్క మాటలో చెప్పాలంటే నాకు మా బావ దిలీప్ అంటే చచ్చేంత ఇష్టం అంది ప్రీతి నవ్వుతూ గ్లాసు ఖాళీ చేసి. ఆ సంగతి ఈ ఇంట్లో అడుగుపెట్టిన క్షణంలోనే గ్రహించేశాను తల్లి. అంత ఇష్టం ఉన్నదానివి సఫలను తను చేసుకోకముందే ఏమయ్యింది జ్ఞానం అని అడుగుతున్నాను అంది చండిక. అదే నా బ్యాడ్ లక్. బిఏ పూర్తయ్యాక బావతో ఆలోచించి ఒక నిర్ణయానికి రావాలి అనుకున్నాను. అప్పుడు మేము విజయవాడలో ఉండేవాళ్ళం. ఆ రాత్రి పెళ్ళి అనగా శుభలేఖ అందింది. సఫలతోటి బావ పెళ్ళి అని. వెంటనే దాడితోటి పేచీ పెట్టి ఇక్కడికి వచ్చి బావను ఏకాంతంగా కలవటానికి విశ్వప్రయత్నము చేశాను. కానీ అతను డాడీ ఉండగా వచ్చి ఇప్పుడు నా పరువు తీయద్దంకు తాతయ్య నా చేతులను కట్టేశాడు. ఈ దురదృష్టాన్ని బలవంతంగా జీవితాంతం భరించవలసిందే. ఇది నేను ఏనాడో చేసుకున్న ప్రారంభం. నువ్వో ప్రీతి కూడా నన్ను క్షమించండి అనేసి హడావిడిగా వెళ్ళిపోయాడు. ఆ రాత్రి సఫలతోటి బావ పెళ్లి జరిగిపోయింది. అతని పక్కన బొమ్మలా కూర్చున్న సఫల ముఖంలో అయిష్టాన్ని, బలవంతంగా భరిస్తున్న బాధ తప్ప సంతోష ఛాయ లేక లేసమాత్రము కనిపించక నాలో ఏదో తెలియని ఆశ జనించింది. అందుకే తప్పని తెలిసినా బావ ఫస్ట్ నైట్ నాడు బీరువా వెనక నిలబడి ఆ ఇద్దరినీ గమనించాను. బావ దగ్గరకు వెళ్ళి సఫల భుజం మీద చెయ్యిని వేశాడు. నా మూడ్ బాగలేదు, నన్ను ఇబ్బంది పెట్టకు అనేసి వెళ్ళి సోఫాలో ముడుచుకుని పడుకుంది. బావకి నిద్ర పట్టాక యువతలకి వచ్చేశాను. మన్నాడు మెన్సెస్లో ఉన్నాను అంది. తర్వాత ఒంట్లో బాగలేదు అంది. ఆ పైన అతన్ని అర్థం చేసుకోవటానికి టైం కావాలి అంది. బావ 3 నెలలు టైం ఇచ్చాడు. సఫల మంచాలు వేరే ఏర్పాటు చేయించి ఇద్దరి మధ్యన పరదాలు వేలాడదీసింది. అప్పటికి నాకు ధైర్యం తోచి డాడీ దగ్గరకు వెళ్ళి ఆయన్ని పోరు పెట్టి
ఈ ఊరు ట్రాన్స్ఫర్ చేయించుకుని ఈ పోర్షన్ని కొనేసేలాగా చేశాను. రోజు రాత్రిళ్ళు నిద్రను మేలుకొని సఫలకి బావకు కాపలా కాస్తూ ఉంటే బావ ఈరోజు మళ్ళీ సఫలను కలవటానికి ప్రయత్నించి విఫలుడయ్యాడు. ఇక జీవితంలో దాన్ని తాకమన్నా తాకడు. సఫల పీడను బావకి శాశ్వతంగా వదిలించే మార్గం కనిపిస్తే బావుండును అంది ప్రీతి చెప్పటాన్ని ముగించి. అది సరే, అసలు మీ బావకి నువ్వంటే ఇంట్రెస్ట్ ఉందా? సూటిగా ప్రశ్నించింది చండిక. నేను నిన్ను ప్రేమిస్తున్నానని నేను అతనితోనూ చెప్పలేదు, అతను నాతోనూ చెప్పలేదు. కాకపోతే చిన్నప్పటి నుంచి ఇద్దరం సరదాగా ఉండేవాళ్ళం. మాతో సఫల కలిసేది కాదు. పెద్ద మావయ్య గారి అబ్బాయి ప్రకాష్తో కలిసి ఆడేది. బావ దాన్ని ఏడిపించి నన్ను నవ్విస్తూ నాతో ఉండేవాడు. వేసవి సెలవులు అయిపోగానే నేను నాన్నగారిని పోరు పెట్టి ఇక్కడకు వచ్చేదాన్ని. వేసవి సెలవులు అయిపోయాక బావ మా ఇంటికి వచ్చి మా దగ్గరే ఉండి చదివేవాడు. విజయవాడలో బీఎస్సీ కంప్లీట్ చేశాక వాళ్ళ పెదనాన్నగారింటికి హైదరాబాద్ వెళ్ళి ఎంబీబీఎస్ను చేశాడు. తర్వాత ఈ ఊళ్ళోనే ప్రాక్టీస్ పెట్టేశాడు. నేను బావని కలిసి నీతో పర్సనల్గా మాట్లాడాలి అని కోరాను ఒకసారి. ముందు బీఏ పూర్తి చెయ్యి, తర్వాత జీవితాంతం పర్సనల్గా గడపవచ్చు. తొందరే ఉంది అన్నాడు. అందుకని నేనేమో ఆలస్యం చేశాను. ఈలోగా వాళ్ళ తాతయ్య తొందరపడి సఫలను అతని మెడకు కట్టేశాడు అంది నిరాశగా నిట్టూరుస్తూ ప్రీతి. పోనీ ఇక్కడకు వచ్చాక అయినా నీ మనస్సులో సంగతి అతనికి చెప్పావా, లేక నీలోనే దాచుకున్నావా అంది చండిక. బావ మనస్సులో ఏముందో తెలియకుండా ఎలా కదపను? అయినా అసలు బావ నాతో ఏకాంతంగా ఎప్పుడూ ఉండేవాడు కాదు. ఎప్పుడూ ఆసుపత్రి, రోగులు, వైద్యము. ఒకవేళ ఒకటి అరా ఉన్నా మా అత్తయ్య లంకిణిలాగా వచ్చేసి మా దగ్గరే కూర్చుంటుంది అంది ప్రీతి. అసలు అంత అర్జెంటుగా మీ బావ పెళ్ళి ఎందుకు జరిగింది? ఆ సఫల ఎవరు? ఆమె తల్లిదండ్రులు ఏమయ్యారు అంది చండిక. మై గాడ్, నన్ను ఈ తెల్లవాళ్ళు కూర్చోబెట్టేలా ఉన్నావు. ఆ వివరాలు కావాలంటే డాడీని అడుగు, చెప్తారు. నాకు నిద్ర వస్తోంది చండి, గుడ్ నైట్ అని మంచం మీద వెనక్కి వాలి కళ్ళు మూసుకుంది ప్రీతి. చండిక గాఢంగా నిట్టూచి లేచి ప్రీతికి దుప్పటి కప్పి తల కింద దిండ్లను సవరించి టేబుల్ లైట్ ఆఫ్ చేసి కిటికీ తెరలను పక్కకు లాగి ఫ్యాన్ ఆన్ చేసి తలుపు చేరవేసి కిందకు వచ్చేసి వృద్ధ నౌకర్ యాదయ్యని తలుపు వేసుకోమని బయలుదేరి వచ్చేసింది. కబుర్లలో పడి టైం ఎంత అయిపోయిందో చూసుకోలేదు. 3 కిలోమీటర్ల దూరం అవలీలగా నడిచి వచ్చేసిన చండిక మలుపు తిరగబోతూ ఆ చీకటిలో నీడల్లాగా లేచి చుట్టూ కమ్ముకుంటున్న 4 మగవాళ్లను చూసి గతుక్కుమంది. ఒక్కసారిగా ముచ్చెమటలు పోశాయి. గుండె వేగంగా కొట్టుకోసాగింది. వద్దంటే ఇలా అర్ధరాత్రిళ్ళు తిరగటం ఆమెకు 7 ఏళ్లుగా అలవాటు. 18వ సంవత్సరం వచ్చిన దగ్గర నుంచి స్వంత కష్టాజీతంతో బతుకుతోంది తాను. అలాంటప్పుడు ఎప్పుడూ ఇలాంటి అఘాయిత్యం తలపెట్టని ఈ మగవాళ్ళెవ్వరూ? ఎన్నాళ్ల నుంచి ఇలాంటి పాపిష్టి ఆలోచనలు చేస్తున్నారు? ఇప్పుడు వీళ్ళ నుంచి తప్పించుకోవటం ఎలా ఆలోచిస్తూనే ఆ 4 దగ్గరగా వచ్చి చేతులు వేయబోవటంతో కిందకు వంగి తప్పించుకుని పరుగును ప్రారంభించింది. వాళ్ళు వదలకుండా వెంటబడ్డారు. కలప దుకాణం వరకు పరిగెత్తిన చండిక అక్కడ గుట్టగా ఉన్నటువంటి సర్వీపేడు చూడగానే టక్కున పరుగును ఆపి ఒక చెక్కపేడును అందుకుని గిర్రున వెనుదిరిగి చుట్టూ కమ్ముకుని మీద పడబోయే మగవాళ్ల ముఖాలను పగిలేలాగా వీరావేశంతో నిజంగానే చండీ అవతారం ధరించిన దానిలాగా విజృంభించి 4 చావబాదడం ప్రారంభించింది. ఆ దెబ్బలు భరించలేక 3 పారిపోతే ఒకడు తను కూడా చెక్కపేడును తీసుకుని తిరగబడ్డాడు. ఇంకో అరగంట సేపు ఆ పోరాటం జరిగింది. చివరికి చండీ దాటికి తట్టుకోలేక చెక్కపేడు ఆమె మీదకు విసిరేసి పారిపోయాడు ఆఖరివాడు కూడా. అది విసురుగా వచ్చి చండీ తలకు తగిలింది. ఫట్ మని పగిలి రక్తం వరదలే ప్రవహిస్తూ ఉండగా బలవంతంగా లేని ఓపికను తెచ్చుకుని మూసుకుపోయే కళ్ళతో ఇంటిని సమీపించి తలుపులు దడదడా బాది గుమ్మం దగ్గరే స్పృహ తప్పి పడిపోయింది చండి. ఆమె తిరిగి మెలకువ వచ్చేసరికి ఉదయం 10 అయ్యింది. దిలీప్ని చూసి గబాల్న లేవబోయింది.
అరే లేవకండి చెండి, పడుకోండి అంటూ ఆమె భుజాలు పట్టుకుని వెనక్కి వాల్చి పడుకోబెట్టి ఇంజెక్షన్ చేసి కట్టును విప్పి గాయాన్ని కడిగి 3 కుట్లను వేసి మళ్ళీ కట్టుకట్టాడు. చండిక కళ్ళు మళ్ళీ మూతలు పడ్డాయి. మళ్ళీ చండికకు స్పృహ తెలిసేసరికి జడ్జి గారు, ప్రీతి కనిపించారు. దిలీప్ కూడా పక్కనే ఉన్నాడు. పార్వతమ్మ ఏడుస్తూ తలుపు వెనకన నిలబడి ఏ స్థితిలో చండి ఇంటికి వచ్చిందో చెబుతోంది. అర్ధరాత్రి ఆ నాటు వైద్యుడి కాళ్లను పట్టుకుని తీసుకుని వచ్చి చండికకు కట్టు కట్టించిందావిడ. ఉదయం మామూలుగా వచ్చిన దిలీప్కి సంగతి తెలిసి చండికి వైద్యం చేసి ఆ సంగతిని మేనమామకు తెలియజేశాడు. ప్రీతిని వెంటబెట్టుకుని జడ్జి గారు వచ్చారు. చాలా రక్తం పోవటం వల్ల, ఒంటి నిండా గాయాల వల్ల జ్వరం వచ్చేసింది చండికకు. వాళ్ళెవరో చెప్పు, పోలీస్ రిపోర్ట్ చేద్దాం అన్నారు ఆయన ఆవేశంగా. ఆ చీకట్లో ముఖాలు చూడలేదండి. పోనిద్దురు, మొదటి తప్పిదంగా క్షమించేద్దాం, కానీ వాళ్ళెవరో ఆరా తీస్తాను అంది నీరసంగా నవ్వుతూ. అసలు వాళ్ళెందుకు నిన్ను గాయపరిచారు? కోపంగానే అడిగారు ఆయన. అర్ధరాత్రి ఒంటరిగా ఆడపిల్ల దొరికితే ఏ మగవాడైనా ఎందుకు అటాక్ చేస్తాడు అంది గంభీరంగానే చండిక. అప్పటికి సంగతి అందరికీ అర్థమైంది. జడ్జి గారి ముఖం ఎర్రబడింది. పార్వతమ్మ ఒక్కసారిగా ఏడుపు ప్రారంభించింది. ఈ పిల్ల నా మాట వినదు, అర్ధరాత్రి అపరాత్రి తిరుగుతానంటుంది. ఏ వేళప్పుడు ఏ ప్రమాదం ముంచుకొస్తుందో అని భయపడుతూనే ఉన్నాను. చివరికి అనుకున్నదంతా అయ్యింది. వాళ్ళు పగబట్టి ఏం చేస్తారో ఏమిటో. భగవంతుడా, నా బిడ్డను నువ్వే రక్షించాలి అంటూ కన్నతల్లిగా దుఃఖాన్ని ఆపుకోలేక వ్యవసురాలైంది ఆవిడ. క్షమించండమ్మా, ఈ అనర్థం అంతా నా వల్లనే జరిగింది. ఇక మీదట ఇలాంటి పొరపాటును జరగనివ్వను. చండి వల్ల నేను నా కూతురు సుఖపడాలి అని అనుకున్నానే కానీ మా కోసం ఆమె రాత్రిళ్ళు 3 కిలోమీటర్ల దూరం నడిచి వస్తోందని, నడిచి వెళుతోందని గ్రహించలేని మందభాగ్యున్నైపోయాను. ఇక నుంచి చండిక మాతో పాటే మా ఇంట్లోనే ఉంటుంది. అర్ధరాత్రిళ్ళంటూ ఇంటికి పంపనమ్మా. వయసొచ్చిన పిల్లకు ఎప్పటికైనా ప్రమాదమేగా ఈ అర్ధరాత్రిల ప్రయాణం అనేది. చండిక బాధ్యత పూర్తిగా నేనే వహిస్తాను అన్నాడు విశ్వపాణి ఎర్రగా జేవరించిన ముఖంతో తన నిర్ణయాన్ని చెబుతూ. వాళ్ళ నాన్నగారికి దాన్ని చూడందే నిద్రపట్టదండి. పైగా పెళ్ళి కావలసిన పిల్ల అంటూ ఏదో అభ్యంతరం వెళ్ళిబుచ్చబోయింది తల్లి. ఆ సంగతి నాకు తెలియదా? చండికి నేనే మంచి సంబంధాన్ని చూసి పెళ్లి చేస్తాను. భార్యాభర్తలను ఇద్దరిని నా దగ్గరే ఉంచుకుంటాను. అంతగా అయితే చండిని మధ్యాహ్నాలు కారిచ్చి మీ ఇంటికి పంపిస్తాను. మీ మంచి చెడ్డలు చూసి వచ్చేస్తూ ఉంటుంది. ఏం చండి అన్నారాయన చండిక వైపు తిరిగి ఉద్వేగంగా చూస్తూ. ఒక్క క్షణం గంభీరంగా ఉండిపోయిన చండి, మీ ఇష్టం అంది అంగీకారంగా తల ఊపుతూ. చండిక అంగీకరించటంతో ఆయన ముఖం పూర్ణకమలంలా వికసించింది. థ్యాంక్ యూ చండి, థ్యాంక్స్ అలాట్ అంటూ ఆమె చేతులు పట్టుకుని మృదువుగా నొక్కాడు. కానీ అంకుల్, లోకం అంటూ మాటలు మింగేశాడు దిలీప్. ప్రీతి తండ్రినే రెప్పవాల్చకుండా చూస్తోంది. ఆ చూపుకి అర్థం విశ్వపాణికి కానీ చండికకు కానీ అప్పుడు తెలియలేదు. పోరా దీపు, ఏమిటి లోకం? ఏం చేస్తుంది నన్ను? లోకం గురించి ఆలోచిస్తే మనం బతకలేంరా అనేశాడు విశ్వపాణి నిర్లక్ష్యంగా. ప్రీతి నిశ్శబ్దంగా ఉండిపోయింది. ఒక్క మాట కూడా మాట్లాడలేదు. ఇది చండిక దృష్టిని దాటిపోలేదు. లేచండి, బట్టలు సర్దుకో, ఇంటికి వెళ్ళిపోదాం అన్నారాయన లేచి నుంచుని ప్యాంటు జేబులో చేతులు పెట్టుకుని నిలబడుతూ. లేడికి లేచిందే పరుగా అంకుల్. చండికి జ్వరం వచ్చింది. ఆమె జ్వరం కాస్త తగ్గాక ఆలోచిద్దాం. నీకు కోర్టుకు టైం అవుతోంది, పద వెళదాం అన్నాడు దిలీప్ మేనమామ భుజం చుట్టూ చెయ్యి వేసి బయటకు తీసుకుని వెళుతూ. చండిక ఆ వైపు సాలోచనగా చూసింది. 4 రోజులకి చండికకు జ్వరం తగ్గి పథ్యం తీసుకుంది. జడ్జి గారు కానీ ప్రీతి కానీ మళ్ళీ రాలేదు. దిలీప్ రోజు వచ్చి వైద్యం చేసి వెళుతూనే ఉన్నాడు. చండికి ఆమె తండ్రికి స్నానం చేసి బొట్టు కాటుకా పెట్టుకుని జడ వేసుకుంటోంది చండి చిక్కుబడిన జుట్టును దువ్వుకుంటూ. ఇంతలో స్కూటర్ దిలీప్ లోపలికి వచ్చాడు. గుడ్ మార్నింగ్ చండి అని చండికను పలకరిస్తూ పరంధామయ్య నిద్రపోతూ ఉన్నారు.
పార్వతమ్మ పూజ చేసుకుంటూ కనిపించింది. రండి డాక్టర్ గారు, గుడ్ మార్నింగ్. ఏమిటి ఈవేళ అంత ఉత్సాహంగా ఉన్నారు? అంది కూర్చోమన్నట్టుగా స్టూలును చూపిస్తూ. మా పెదనాన్నగారికి ఈ ఊరి బ్యాంకుకు ట్రాన్స్ఫర్ అయిందట. మా అన్నయ్య, అదే ప్రకాష్ ఉన్నాడు కదా, విజయవాడలో డిఎస్పిగా ప్రమోషన్ మీద సెలెక్ట్ అయి వస్తూ ఉన్నాడట. ఇప్పుడే టెలిగ్రామ్ వచ్చింది. రేపటెల్లుండల్లో ఆ ఇద్దరూ రావచ్చు. అదే విశేషం అన్నాడు చెండి తల మీద గాయాన్ని పరీక్షించి. ఇక ఈ ఆయింట్మెంట్ వాడు చాలు అన్నాడు మందులు తీసి ఎలా వాడాలో చెబుతూ. ఐసి, ప్రీతి ఎలా ఉంది అంది. జడ్జి గారు ఎలా ఉన్నారు అని అడిగే ధైర్యం చేయలేక జడ అల్లుకుంటూ చెండిక. ప్రీతి అమ్మ వంట నచ్చక, తనకి చేసుకోవడం రాక తండ్రిని ఏడిపించి ప్రస్తుతానికి తను ఏడుస్తోంది. అది సరే చెండి, నేను నీతో ఒక ముఖ్యమైనటువంటి విషయం పర్సనల్గా మాట్లాడాలని వచ్చాను. చుట్టుపక్కల ఎవరూ లేరుగా అన్నాడు చుట్టూ చూస్తూ దిలీప్. అతని ధోరణి అర్థం కాక చండికకు గుండెలు వేగంగా స్పందించడం ప్రారంభించాయి. ఎప్పుడూ లేనిది ఏకవచనం ప్రయోగం చేస్తున్నాడు. మర్యాదస్తుడిగా, సంస్కారవంతుడిగా, మొహమాటస్తుడిగా ఉండే ఈ దిలీప్ ఈవేళ ఇంత చనువు తీసుకుంటున్నాడేమిటి? కొంపతీసి ఇతను తనని చిచి అనుకుంది. నువ్వు అపార్థం చేసుకోను అంటే నీతో అతి ముఖ్యమైనటువంటి విషయం మాట్లాడాలని వచ్చాను చండి. నేను నిన్ను నా స్వంత చెల్లెలిగా అభిమానిస్తున్నాను అన్నాడు ఉద్వేగంగా చూస్తూ. చండి చేతులు పట్టుకుని కళ్ళల్లోకి పరీక్షగా చూస్తూ దిలీప్. చండిక బిగపట్టి ఉంచిన ఊపిరిని తేలిగ్గా విడిచిపెట్టేస్తూ, చెప్పండి అన్నయ్య, ఆ భగవంతుడు నాకు ఇంత మంచి అన్నయ్యను ప్రసాదించినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. నిజంగా నేను ఎంత అదృష్టవంతురాలినో అంది తన చేతులు పట్టుకున్న అతని చేతులను కళ్ళకద్దుకుని తన మనస్సులో మెదిలిన పాపపు ఆలోచనను కన్నీటి రూపంలో బయటకు నెట్టేస్తూ ఆనంద భాష్పాలను రాల్చింది కల్మషాన్ని కడిగేస్తూ. పూజా గదిలో నుంచి ఆ ఇద్దరి సంభాషణ జాగ్రత్తగా ఆలకిస్తోంది పార్వతమ్మ కొట్టుకునే గుండెలతో. పరంధామయ్యకి కూడా స్కూటర్ చప్పుడుకు మెలకువ వచ్చేసింది. గదిలో నుంచి మెల్లగా వినిపించే ఆ ఇద్దరి సంభాషణను చెవులు రిక్కించి వింటున్నాడు. ఆ తల్లిదండ్రులు ఇద్దరికీ చండి మీద పరిపూర్ణమైనటువంటి నమ్మకం ఉంది. అందుకే చండిక ఎక్కడికి వెళ్ళినా ఎప్పుడు వచ్చినా ఏమీ అనరు. వాళ్ళ అనుమానం చండికతో పరిచయమైన మగవాళ్ల మీదే. దిలీప్ పైసా ఆలోచించకుండా ఎందుకింత ఉచితంగా వైద్యాన్ని చేస్తున్నాడు? కొంపతీసి చండిని ఇష్టపడుతున్నాడా అనే ఆ ఇద్దరి ఆలోచనలు గదిలో నుంచి వినిపించిన సంభాషణ వినగానే పటాపంచలైపోయాయి. పైనుంచి దిలీప్ లాంటి సహృదయుడు, మంచివాడు, గుణవంతుడు చండిని స్వంత చెల్లెలిగా అభిమానించడం ప్రాణం లేచి వచ్చేలా చేసింది. నిశ్చింతగా నిట్టూర్చారు ఆ ఇద్దరు. ఏమిటది అన్నయ్య, చెప్పండి. మీరేం చెప్పినా నేనేమీ అనుకోను. మిమ్మల్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తాను అంది చండి. నిజంగానా? ప్రామిస్ చేయి చాపాడు చెయ్యిని దిలీప్. ప్రామిస్ చెప్పండి అంటూ నవ్వుతూ అతని చేతుల్లో చెయ్యి వేసింది చండి. మా మావయ్య, అదే జడ్జి గారంటే నీ అభిప్రాయం ఏమిటి అన్నాడు చండి కళ్ళల్లోనికి పరీక్షగా చూస్తూ. ఆమె మనస్సును గ్రహించాలనే తాపత్రయంతో దిలీప్. అతనిలో ఉత్కంఠత క్షణక్షణానికి పెరిగిపోతుంది. చండి ముఖంలో రంగుల్ని జాగ్రత్తగా పరిశీలిస్తున్నాడు. ఇదేమిటి ఇంత హఠాత్తుగా ఈ ప్రస్తావనను తెచ్చారు? ఒక్క మాటలో చెప్పాలంటే చాలా కష్టం. అయినా అడుగుతున్నారు కనుక నాకు తెలిసింది చెప్తాను. జడ్జి గారు చాలా మంచివారు, ఉదార స్వభావులు. పసిపిల్లల మనస్తత్వం కనిపిస్తుంది. దేన్ని భరించలేరు, దేనికి తట్టుకోలేరు. చాలా సున్నితమైన స్వభావం. ఇంకా చెప్పాలంటే ఆయన హృదయం చాలా మృదువైనది. అభిమానం గాయపడితే చాలా బాధపడతారు. అలాంటి సంస్కారవంతుడి ప్రాపు లభించడం నా అదృష్టం. ఇంకేం చెప్పను అంది చిరునవ్వుతో చూస్తూ. నేనడిగింది ఇది కాదు అన్నాడు చండిక నెత్తిన మొట్టికాయలు వేస్తూ. మరింకేమిటి? ఏమీ తెలియని అమాయకురాలిలాగా చూసింది. చండి, నిన్ను చూడగానే నాకు అభిప్రాయం కలిగింది. నువ్వేమీ అనుకోవనే ధైర్యంతోనే బయట పెడుతున్నాను. నీకా ఉద్దేశం లేకపోతే చెప్పేసే, మరో రకంగా మాత్రం అప్సెట్ కాకూడదు అన్నాడు దిలీప్. అలాగే చెప్పండి,
నేనేమీ అనుకోను అంది ధైర్యాన్ని చెబుతూ. నువ్వు నువ్వు జడ్జి గారిని పెళ్లి చేసుకోగలవా? ప్రత్యక్షంగా వింటున్న చండిక, పరోక్షంగా వింటున్న ఆమె తల్లిదండ్రులు కూడా దిగ్భ్రాంతులైపోయారు. అన్నయ్య అనగలిగింది. అంతే. నువ్వు ఆ ఇంట్లో అడుగుపెట్టిన దగ్గర నుంచి మామయ్యను చాలా డీప్గా అబ్జర్వ్ చేస్తున్నాను. ఆయన నేను పుట్టి బుద్ధెరిగాక ప్రీతిని తప్ప మరో ఆడదాన్ని అభిమానించడం అనేది నేను ఎరగను. చిన్నప్పుడు మా తాతయ్య బలవంతంతో ఆదిశేషయ్య గారి అన్న కూతురు గౌతమిని పెళ్లి చేసుకున్నాడు. అది కూడా మా తాతయ్య బలవంతంతో. పెళ్ళైన సంవత్సరానికి ప్రీతి పుట్టింది. అప్పుడు నా వయస్సు 7. గౌతమి హిస్టీరియా పేషెంటు. మామయ్యని ఎందుకో అసలు కనిపించనిచ్చేది కాదు. ఆ వయస్సులో నాకు తెలియదు. నాకు ఆ తర్వాత అర్థమైంది ఆవిడకు మామయ్య స్ఫురద్రూపం పట్ల అనుమానం అని. మామయ్య కాలేజీలో చదివే రోజుల్లో గిరిజ అని ఒక గర్ల్ ఫ్రెండ్ ఉండేదట. జస్ట్ ఆ పిల్ల చాలా పెద్దది, పైగా అభిమానవంతురాలు. ఆ పిల్లను మామయ్య స్వంత చెల్లిలాగే అభిమానించేవాడు. ఫీజులు కట్టి బుక్స్ను కొనిపెట్టేవాడు. ఆ పరిచయాన్ని అపార్థం చేసుకున్న గౌతమి శాడిస్టులాగా మారి మామయ్యను చిత్రహింసలు పెట్టేది. ఎన్నో దుర్భాషలు ఆడేది. మామయ్య ఒడిలో కూర్చుని వినే నాకు దుఃఖం వచ్చేసేది. కానీ మామయ్య ఏమీ అనేవాడు కాదు. అన్నింటినీ మౌనంగా భరించేవాడు. ప్రీతిని ప్రాణంగా చూసుకునేవాడు. ఒక్క మాటలో చెప్పాలంటే గౌతమిని పెళ్లి చేసుకుని నరకమంతా చూశాడని చెప్పవచ్చు. ఆ విధంగా ప్రీతికి 5 ఏళ్ళు వచ్చాయి. నాకు 12. గౌతమి రూపంలో రాక్షసి కనిపించేది నాకు. ఒకనాడు మామయ్యని అడిగేశాను, ఆ గిరిజ ఎవరు మామయ్య అని. ప్రీతి మీద ప్రమాణం చేసి చెప్తున్నానురా, ఆ పిల్ల నా చెల్లెల్లాంటిది అని చెప్పేశాడు. మామయ్య ఆ గిరిజకు ఒక సంబంధాన్ని చూశాడు. పెళ్లి కుదిరింది. ఆ శుభలేఖ ఇవ్వటానికి వచ్చిన గిరిజను గౌతమి నానా మాటలు అంది. ఆ పిల్ల ఇంటికి వెళ్ళి ఒళ్ళు అంటించుకుని చచ్చిపోయింది. మావయ్య ఇంటికి వచ్చి ఏడుస్తూ హంటర్ తీసుకుని తనని తను కొట్టుకున్నాడు. 100 కొరడా దెబ్బలు. ఆ పిచ్చిలో మామయ్యను ఆపాలని వెళ్ళినటువంటి మా అమ్మ వెళ్ళి గౌతమి మీద పడింది. గౌతమి నిలదొక్కుకోలేక మేడ మీద నుంచి కింద పడి తల పగిలి అక్కడికక్కడే చనిపోయింది. ఆ తర్వాత ఎందరూ ఎన్ని విధాలా చెప్పినా మామయ్య వినలేదు. ఇక ఏ ఆడదాన్ని నేను నమ్మలేను, ఇష్టపడలేను, ఆ దృష్టితో చూడలేను. నాకు బుద్ధి వచ్చింది. ఇన్నాళ్ళు నేనొక్కడినే గౌతమి పెట్టిన క్షోభను భరించాను. ఇప్పుడు నా ప్రాణం లాంటి ప్రీతి అలాంటి బాధలు పడకూడదు. నాకు ఈ బ్రహ్మచర్యంలోనే సుఖంగా ఉంది. గౌతమి లాంటి భార్యలు నాకొద్దు. ఆడదంటే గౌరవం చచ్చిపోయి భయం వేస్తోంది. నాకు భార్య వద్దు. మళ్ళీ పెళ్లి పేరెత్తితే ఇంకా ఎవరికి కనిపించకుండా పోతాను. మైండ్ ఇట్ అన్నాడు. ఎప్పటికైనా మారకపోతాడా అని అంతా వదిలేశారు. 15 ఏళ్ళు గడిచిపోయాయి కానీ ఆయన మారలేదు. రాయిలా ఘనీభవించిన ఆయన హృదయం నీ ప్రవేశంతో ఏదో తెలియని ఉద్విగ్నతకు గురైందని చెప్పవచ్చు అన్నాడు చెప్పటం ఆపి చండిని పరిశీలిస్తూ. చండిక తలదించుకుని చేతివేళ్లను చూసుకుంటూ ఉండిపోయింది. చండి, ఇన్నాళ్లకు నల్లరాయి లాంటి మామయ్య హృదయంలో చలనం వచ్చింది. ఆయనకు ప్రేమ, వ్యామోహం, అనురాగం అనే పదాలకు కూడా అర్థాలు తెలియవు. ప్రీతిని అభిమానించి ఆపేక్ష పంచటం, కన్న మమకార పాశాలకి బద్ధుడు కావటం మాత్రమే తెలుసు. అలాంటి వ్యక్తి నిన్ను అభిమానిస్తున్నాడు, ఇష్టపడుతున్నాడు, నీ సుఖం కోసమని ఆరాటపడుతున్నాడు. ఎందుకు? హఠాత్తుగా అడిగాడు. ఎందుకు? ఏమో, నాకేం తెలుస్తుంది? చండి తప్పించుకోబోయింది. నా దగ్గర నాటకాలు ఆడకు మై డియర్ చండి. నీకు తెలియకపోయినా నీ కన్నె హృదయం గ్రహించే ఉంటుంది అన్నాడు చండి బుగ్గ పుణుకుతూ చిలిపిగా దిలీప్. చండి, నువ్వు నాకో వరం ఇవ్వాలి, ఇస్తావా అన్నాడు దిలీప్ ఆమె గడ్డం పట్టి ఎత్తి కళ్ళలోకి చూస్తూ. నేను దేవతను కాదు డాక్టర్ బాబు వరాలు ఇవ్వటానికి. మీరు అనవసరంగా హర్ట్ అవుతున్నారు. అంతకు మించి ఏమీ లేదు. జడ్జి గారు కూతుర్ని తప్ప ఎవ్వరినీ ప్రేమించలేరు అంది నవ్వుతూ. అది నిన్నటి మాట చండి. మావయ్య ప్రస్తుతం తనకి తనే అర్థం కాని పరిస్థితుల్లో ఉన్నాడు. అందుకే నిన్ను వేడుకుంటున్నాను. నా మాట కాదనక నాకీ వరాన్ని ఇవ్వు అన్నాడు మళ్ళీ చండి చేతులు పట్టుకుని వేడుకోలుగా దిలీప్.
చెప్పండి, నేనేం చేయాలి? వరం కాదు, మీరేం చెప్పినా దాన్ని శిరోధార్యంగా శిరసావహిస్తాను. అలా అని మీకు వాగ్దానాన్ని చేస్తున్నాను, సరేనా? అంది చిరునవ్వుతో. అమ్మయ్య, చాలా సంతోషించండి. నాకు చాలా నచ్చిన మామయ్యకి, స్త్రీజాతి శిరోభూషణమైనటువంటి చండికి నా చేతుల మీదుగా కళ్యాణం జరిపించే బాధ్యత నాది. కానీ అంతకుముందు నువ్వొక అగ్ని పరీక్షకు గురి కావలసి ఉంది అన్నాడు. అగ్ని పరీక్ష అంటే? చండిక కళ్ళు పెద్దవి అయ్యాయి. మావయ్య నిన్ను స్వయంగా వచ్చి రేపు ఇంటికి తీసుకుని వెళ్తాడు కదా, అప్పుడు లోకం నిన్ను ఆయన్ని కూడా రకరకాలుగా ఆడిపోసుకుంటుంది, అపనిందలు వేస్తుంది. ముఖ్యంగా ప్రీతి నీకు ఆగర్భ శత్రువు కావచ్చు. ఆ నిందలను, మాటలను, శల్య పరీక్షలను మామయ్య కోసం నువ్వు భరించాలి, ఓర్పును వహించాలి. ఆయనలో మార్పు కోసం సహనంగా ఎదురు చూడాలి. ఎలాంటి పరిస్థితులు ఎదురైనా ఆయన్ని విడిచిపెట్టి వెళ్ళకూడదు. వెళ్ళిపోరని నాకు వాగ్దానాన్ని చెయ్యి. అదే నాకు నువ్విచ్చే వరం చండి. కనీసం ఈ సంవత్సరం అయినా మామయ్య ఒక ఇంటివాడు కావాలి. అసలు భార్యాభర్తల బంధం అంటే ఏమిటో, స్త్రీ పురుషుల మధ్యన జనించే ఆకర్షణ అంతరార్థం ఏమిటో, స్త్రీలోని మాధుర్యం మగవాడిని ఎంతగా మంత్రిస్తుందో కూడా మామయ్యకు తెలియదు. అలాంటి మా పిచ్చి మామయ్య పెళ్ళికొడుకైతే చూడాలని ఉంది నాకు. చండి, 1000 మాటలు అనవసరం. మా మామయ్య జీవితం నీ చేతుల్లో పెట్టేస్తున్నాను. చంటి బిడ్డలాంటి మామయ్యను అక్కున చేర్చుకుని నీ అనురాగంతో తరింప చేయమని నేను ప్రార్థిస్తున్నాను అన్నాడు ఉద్వేగంగా చూస్తూ దిలీప్. కానీ అన్నయ్య, ప్రీతి ఆగర్భశత్రువు అవుతుందంటే నాకు భయం వేస్తోంది. ప్రీతికి ఇష్టం లేని పని ఆయన చెయ్యలేరు. నేను కూడా అంతే. నేను ప్రీతిని బాధ పెట్టలేను. ఆ పిల్లకు ఇష్టం లేకపోతే ఆ ఇంట్లో ఒక్క క్షణం కూడా నిలబడలేను అంది భయంగా చూస్తూ చండిక. అందుకే నేను వాగ్దానంతో బంధించింది చండి. ప్రీతి కాదు, భగవంతుడు అడ్డుపడినా సరే నువ్వు మామయ్యను నీ ప్రేమానురాగాలతో ఆకట్టుకుని మాంగళ్యబద్ధుణ్ణి చెయ్యాలి. ఈవేళ ప్రీతి ఉంటుంది, రేపు పెళ్లి చేసుకుని భర్తతో వెళ్ళిపోతుంది. అప్పుడు మామయ్య ఏమైపోతాడు? ఆ ఒంటరితనాన్ని ఎలా తట్టుకుంటాడు? ప్రీతి ఉంది కనుక ఆ మమకారంలో భవిష్యత్తు గురించి ఆలోచించుకోకుండా మామయ్య గుడ్డిగా బతికేస్తున్నాడు. ప్రీతి దూరం అయ్యాక ఆ అగాధాన్ని పూడ్చుకోలేని ఏకాకి అయిపోతాడు కదా. తల్లి ప్రేమ ఎరగడు, భార్య అనురాగాన్ని ఎరగడు, ఆడదాని అవసరమే ఎరగడు. అలాంటి మనిషి కన్న మమకారానికి బద్ధుడై ప్రీతిని పెంచి ప్రయోజకురాల్ని చేశాడు. ఇప్పుడు నీ అనురాగాన్ని చవిచూసే పరిస్థితి వస్తే తప్ప ఇకపై శూన్యమైనటువంటి జీవితాన్ని భరించలేడు చండి. అదే నా బాధ కూడా. అందుకే ఈ ఆవేదన. నన్ను అర్థం చేసుకో అన్నాడు దిలీప్ ఆరాటంగా. అయితే నన్నేం చేయమంటారు? అంది చండి కళ్ళెత్తి చూస్తూ. లోకం ఏమన్నా, ప్రీతి ఏమన్నా మామయ్య కోసం భరించు. కొద్ది కొద్దిగా మామయ్యకు దగ్గరై నీ ప్రేమానురాగాల రుచిని చూపించు. మామయ్యలో తెగింపు వచ్చేలా చెయ్యి. నీకోసం సర్వస్వం వదులుకుని రాగలిగే ధైర్యాన్ని ఇవ్వు. పిరిగితనాన్ని పాతిపెట్టి నీ ఆకర్షణకు తగులుకునేలా చెయ్యి. నా సహకారం నీకెప్పుడూ ఉంటుంది. ప్రత్యక్షంగా ఏమీ ఎరుగనట్లుగా ఉంటాను, పరోక్షంగా నీకు అండగా నిలబడతాను, సరేనా అన్నాడు లేస్తూ. సరే, ఒక నిర్ణయానికి వచ్చిన దానిలా తల పంకించింది చండి. వరించిన పెన్నిది నవల 3వ భాగాన్ని చదివాను. నా ప్రయత్నం కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి, షేర్ చేసి, లైక్ చేసి, కామెంట్ చేయండి. మీ లైక్స్ మాకు మరింత ప్రోత్సాహాన్ని ఇస్తాయి. మీ సబ్స్క్రిప్షన్స్ మాకు మరింత హ్యాపీనెస్ని ఇస్తాయి. తప్పకుండా చేస్తారు కదూ. నమస్తే.